అంగన్వాడీ సమస్యలపై అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన 48 గంటల వంట వార్పు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు భోజనాలు వండుకొని నిన్న రాత్రి కూడా ఇక్కడ నిద్రించడం జరిగింది. అనంతరం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి మాట్లాడారు. అంగన్వాడీ సమస్యలపై అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన 48 గంటల వంట వార్పు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు భోజనాలు వండుకొని నిన్న రాత్రి కూడా ఇక్కడే నిద్రించడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మధ్యాహ్నం వంటలు వండుకొని ఇక్కడే భోజనాలు చేయడం జరిగింది. కలెక్టరేట్ టెంట్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ గేట్ నెట్టుకొని లోపలికి చొచ్చుకొని వెళ్లడము జరిగింది. పోలీసులకు అంగన్వాడీ ఉద్యోగులకు తోపులాట జరిగింది. కలెక్టరేట్ ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేసవి సెలవులు ఇవ్వాలని, అంగన్వాడీ వ్యవస్థను ఎత్తివేయవద్దని, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ని ఎత్తివేయాలని, బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అంగన్వాడీలకు నెలకు 18,000 ఇస్తామని, పిఎస్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నదని, గతంలో ఇచ్చిన హామీలను రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలివేరు రామకుమారి, సిఐటియు నాయకులు మాయాకృష్ణ, కొల్లూరు ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు, యూనియన్ జిల్లా నాయకులు కళ్యాణి, గంగుల రమ, పద్మ, రుక్మిణి, ప్రమీల, వసంత, సయోరా, ఉమా, జ్యోతి, శ్యామల, సునీత, సుజాత, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలపైన మాట్లాడాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వెంటనే మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వెంటనే మాట్లాడాలి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన స్పందించాలి అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాలి 18,000 వేతనాన్ని ప్రకటన చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలి మినీలకు 10 నెలల వేతనం పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలి మన అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలి ఈఎంసీ పథకాన్ని రద్దు చేయాలి మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ రద్దు చేయాలి జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలి అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చర్చించాలి అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చర్చించాలి అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చర్చించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి అంగన్వాడీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించాలి వాటి భారాన్ని తగ్గించాలి ఒకే యాప్ను ఉంచాలి అన్నిటినీ రద్దు చేసి ఒకే యాప్ను ఉంచాలి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి